ఇది ఆర్గానిక్ బెల్లంతో చేసిన పాయసం, అందుకని కలర్ ఎలా ఉంది చూడండి. ఎంతో టేస్టీ పాయసం లేకపోతే పరమాన్నం రెడీ అయింది. ఓకేనా, బాయ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఫస్ట్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను పాయసం చేస్తున్నాను. బియ్యంతో పాయసం చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ది అయితే త్వరగా అయిపోద్ది, కొంచెం బాగా మెత్తగా వస్తుంది కాబట్టి నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే మీకు నేను తీసుకున్న పదార్థాలు చూపిస్తాను. చూడండి, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, 1 కప్పు బియ్యం, అంటే ఈ కప్పు అనమాట. మనం రైస్ మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 స్పూను షుగర్ తీసుకోవాలి. దీనిలో 1 కప్పు బియ్యంలో 1 స్పూను ఇవి సగ్గు బియ్యం, ఒక 5-6 మిరియాలు వేసి కడిగి నానబెట్టి అట్టే పెట్టాను అనమాట. ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇదిగో చూడండి, నెయ్యి 1 స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, ఒకే 1 స్పూన్ వేసి దానిలో మనం ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. తర్వాత ఈ బియ్యానికి 1 కప్పు బియ్యానికి ఇలాగా సగ్గు బియ్యం వేసినప్పుడు మాత్రం 5 కప్పులు పాలు పోయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం సగ్గు బియ్యం వేయకపోతే 4 కప్పులే సరిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రైస్ వేసేద్దాం. రైసు, సగ్గు బియ్యము, మిరియాలతో పాటు వేసేద్దాం. వేసిన తర్వాత కొంచెం 1 నిమిషం వేయించి దీనిలో మనం ఇప్పుడు 5 కప్పులు పాలు వేసుకుందాం. ఒకటి, 2, 3, 4, 5, కరెక్ట్గా 5 కప్పులు పాలు వేసాం. పాలు వేసిన తర్వాత చాలా త్వరగా ఈజీగా అయిపోద్ది. అయితే జనరల్గా చాలామంది పాయసంలో యాలకుల పొడి వేస్తారు, కానీ నేను వెయ్యను. ఎందుకంటే యాలకులు వేస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వెయ్యను అనమాట. ఇప్పుడు కూడా ఇలాగా కొంచెం మిరియాలు మాత్రమే వేస్తాను. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇలా వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బెల్లం, 3/4 కప్పు బెల్లం ఉంది కదా, అది వేసేసుకోండి. తర్వాత 1 కప్పు షుగర్ ఉంది కదా, 1 కప్పు షుగర్ కూడా వేసేస్తుంది. ఎందుకంటే వట్టి బెల్లంతోనే చేయడం అనమాట ఇది, కానీ 1 స్పూన్ షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను అన్నమాట. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, అన్నీ వేసేసాం. ఇంకా మనం వేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే నేను చెప్పాను కదా, ప్రతి స్వీట్లో కూడా వేసామా అన్నట్టు ఇంత సాల్ట్ వేద్దాం, ఎక్కువ కాదు. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం ఒకే ఒక్క బెల్లం వేయడం కంటే చిటికెడు
సాల్ట్ కానీ ఉప్పు కానీ వేస్తే రుచి బాగుంటుంది మనం ఏ పదార్థం చేసినా. ఓకేనా? ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. 3 కానీ 4 కానీ విజిల్స్ వస్తే మనకి ఇది సరిపోతుంది. ఓకేనా? చక్కటి పాయసం రెడీ అవుతుంది. ఇలాగా రెడీ అయ్యి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇది పాయసంలో ఇలా కుక్కర్లో అయితేనేమో ముందు వేసేయచ్చు. అలా కాకుండా విడిగా ఒక డేక్షాలో వండాలంటే అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, బెల్లం పాయసం ఇది ఆర్గానిక్ బెల్లం, అందుకని ఈ కలర్ ఎలా ఉందో చూసారా. చాలా టేస్టీ పాయసం రెడీ అయిందండి. ఓకేనా? చూడండి ఎంతో టేస్టీ పాయసం రెడీ అయింది. అదే పరమాన్నం పాయసం ఏదైనా అంటాం కదా, రైస్తో పాయసం. ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి కలర్ ఇలా ఉంది. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు గట్టిపప్పు చారు.